స్టార్టప్ బిజినెస్ అంటే సామాన్యులకు అవసరం లేని అర్థం కాని టాపిక్. కానీ భవిష్యత్తులో వాటి ప్రయోజనాలను అర్థం చేసుకునేది వెంచర్ క్యాపిటలిస్ట్లే. ఒకసారి వారికి ఐడియా నచ్చిందంటే స్టార్టప్ బిజినెస్ సగం సక్సెస్ అయినట్లే. తరువాత ఆ బిజినెస్ మోడల్ మార్కెట్లోకి వచ్చి కామన్ మ్యాన్ ఆదరణ పొందితే స్టార్టప్ బిజినెస్ ఐడియా పూర్తిగా సక్సెస్ అయినట్లే. అక్కడి నుండి తగిన నిర్ణయాలతో దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగితే మార్కెట్లో సుస్థిర స్థానం సంపాదించగలదు. మీ దగ్గర స్టార్టప్ బిజినెస్ ఐడియా ఉందా? ఏ ఉంది, బి లేదు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మార్కెట్ లీడర్గా ఉన్న ఓలా, ఫ్లిప్కార్ట్, జొమాటో, మీషో వంటి అనేక బ్రాండ్స్ మొదట్లో స్టార్టప్ బిజినెస్ ఐడియాగా మొదలైనవే. ప్రస్తుత మార్కెట్ అవసరాల దృష్ట్యా భారత్లో మొదటి 10 స్థానాల్లో ఉన్న ప్రాఫిటబుల్ స్టార్టప్ బిజినెస్ ఐడియాస్ ఏంటో చూద్దాం. టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్. ఏ ప్రొడక్ట్ అయినా త్వరగా మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే తగిన మార్కెటింగ్ అవసరం. టార్గెట్ కస్టమర్ను రీచ్ అవ్వడంలో ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ ముందు వరుసలో ఉంది. ఏ వ్యాపారానికైనా సోషల్ మీడియా మరియు మార్కెటింగ్ టీం తప్పనిసరి. ఎప్పటికప్పుడు ఆ బిజినెస్ కు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంతో పాటు తగిన ప్రమోషన్స్ కూడా నిర్వహించి ఆ బిజినెస్ ను సక్సెస్ చేయడంలో సోషల్ మీడియా టీం ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. టాప్ 9 ఆన్లైన్ క్లాసెస్. ఇప్పటికే ఈ రంగంలో అనేక స్టార్టప్లు ఉన్నప్పటికీ కోచింగ్ క్లాసులు లేదా ఆన్లైన్ ట్యూషన్ క్లాసులు తక్కువ ఖర్చుతో లాభదాయకంగా ఉండే బిజినెస్ మోడల్. టీచింగ్లో ఎవరి టాలెంట్ వారిదే కాబట్టి క్లిష్టమైన విషయాన్ని సూటిగా, సింపుల్గా చెప్పగలిగే నైపుణ్యం ఉన్నవారికి అనేక అవకాశాలు ఉన్నాయి. టాప్ 8 ఆర్గానిక్ ఫార్మింగ్. ఇప్పటి వ్యవసాయ పద్ధతులు ఒకప్పటిలా లేవు. ఎరువులు, పురుగుల మందుల వాడకం పెరగడంతో దిగుబడి పెరిగినా అది ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రజల ఆలోచన తీరు మారడంతో సేంద్రియ వ్యవసాయం కూడా లాభదాయకంగా మారుతుంది. సేంద్రియ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ కల్పిస్తూ పొలం నుండి టేబుల్ వద్దకే ఆహారాన్ని అందించే అనేక స్టార్టప్కు డిమాండ్ పెరిగింది. టాప్ 7 ట్రావెల్ ఏజెన్సీ. ఒక దేశంలో వైవిధ్యమైన సంస్కృతి, ఆహార అలవాట్లు, అనేక మంది మాట్లాడే భాషల కారణంగా ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే దేశాలలో భారతదేశం ఒకటి. పెరుగుతున్న పర్యాటక కార్యక్రమాలకు తగిన విధంగా ప్రపంచాన్ని కనెక్ట్ చేసే ట్రావెల్ ఏజెన్సీలు అవసరం ఉంది. ట్రావెల్ వ్యాపారంలో రవాణా, ఆతిథ్యం కూడా కలవడంతో ఇదొక మంచి వ్యాపారంగా మారింది. టాప్ 6 పెట్ గ్రూమింగ్. జంతువుల సంరక్షణను ఇష్టపడేవారు ఈ రంగంలో స్టార్టప్ మొదలు పెట్టొచ్చు. ప్రతి ఒక్కరూ వారి పెంపుడు జంతువులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమ పెంపుడు జంతువులకు సూట్ అయ్యే దుస్తులు వేయడానికి అధికంగా ఖర్చు చేస్తుంటారు. పెంపుడు జంతువుల సంరక్షణ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న వ్యాపారంగా మారింది. దీన్ని యజమానులు అందుబాటులో లేనప్పుడు మీరు పెట్ హాస్టల్ సౌకర్యం కల్పించవచ్చు. ఇది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందించే వ్యాపారం. టాప్ 5 డ్రాప్ షిప్పింగ్. ఈ కామర్స్ లో వ్యాపారం పెరగడంతో చివరి పల్లెకు సైతం డెలివరీ చేసే విధంగా ప్రతి పట్టణంలోనూ భారీ స్థాయిలో వస్తువులను నిల్వ చేయడం, వాటిని కస్టమర్లకు రవాణా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇదొక లాభదాయక వ్యాపారంగా మారనుంది. టాప్ 4 ఇంటీరియర్ డిజైనింగ్. ఇంటీరియర్ డిజైనింగ్ అనేది భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న బిజినెస్ లో ఒకటి. దీని విలువ సుమారు $20 మిలియన్ గా ఉంది. ఇప్పుడు ఇంటి ఖర్చుతో సమానంగా ఇంటీరియర్ డిజైనింగ్ కు ఖర్చు చేస్తున్నారు. ఈ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయి. టాప్ 3 వెబ్సైట్ డిజైనింగ్. ఇప్పుడు ఇంటి దగ్గర నుండి పాలు, పిడకలు అమ్మాలన్నా తమ ఉత్పత్తులు ఆకర్షణీయంగా హైలైట్ చేసే వెబ్సైట్లు అవసరం. ఇలా ప్రతి చిన్న పెద్ద వ్యాపారాలకు మంచి వెబ్సైట్ ఉండాలి. చాలా వెబ్సైట్లు ఆన్లైన్ లో రూపొందించబడినందున వాటి ఆధారంగా మీరు ఎక్కువ ఖర్చు చేయకుండానే వెబ్సైట్ డిజైనింగ్ లో మీ బిజినెస్ ప్రారంభించవచ్చు. టాప్ 2 వెడ్డింగ్ ప్లానర్. భారతీయుల వివాహ సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ మార్కెట్ 7 లక్షల కోట్లుగా ఉంది. వెడ్డింగ్ ప్లానింగ్ లో భాగంగా ఫోటోషూట్, క్యాటరింగ్, డెకరేషన్ వరకు వందలాది ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మంచి థీమ్తో వెడ్డింగ్ ప్లానింగ్ చేసి అతిథులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే ఈ రంగంలో అనేక అవకాశాలు మీ సొంతం. ఇదొక లాభసాటి వ్యాపారంగా ఉండనుంది. టాప్ 1 క్లౌడ్ కిచెన్. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో తినడానికే సమయం ఉండదు. ఇక వంట చేయడానికి సమయం ఎక్కడిది? ఇప్పుడు ఆ అవసరాలు తీర్చడానికి క్లౌడ్ కిచెన్లు వచ్చాయి. మీరు టాలెంటెడ్ చెఫ్ అయితే చాలు. క్లౌడ్ కిచెన్ లాభదాయకమైన వ్యాపారాలలో ఒకటి.
ఇప్పటికే బెంగళూరు, ముంబై, పూణే మొదలైన నగరాల్లో క్లౌడ్ కిచెన్లు సక్సెస్ అయ్యాయి. చిన్న నగరాలు కూడా క్లౌడ్ కిచెన్ల వైపు చూస్తున్నాయి. క్లౌడ్ కిచెన్ చాలా తక్కువ పెట్టుబడితో అత్యంత లాభదాయకమైన వ్యాపారం.